దివ్య పూజలో ముఖ్య తలంపు. ఈరోజు ప్రేమ విందులు మనకు అందించినటువంటి నేను సమయాన్ని మరియు జ్యేష్ఠ కోసం ప్రతినిధిగా ఈ పూజ స్వాగతించబడుతుంది. అదేవిధంగా తల్లి ఆనంద కుటుంబ సభ్యుల కోసం, సతీమణి కోసం, పిల్లల కోసం ఈ పూజలను స్వాగతించబడుతుంది. అదేవిధంగా మన అసిస్టెంట్ ఫాదర్ నాయకు దిలీప్ కుమార్ బదిలీ తరుణంలో మన వ్యక్తిగత తరపులు నెరవేరినట్టుగా చేసిన కృతజ్ఞతగా మనం చేసుకుంటూ ఈ పూజ వారి స్వాగతించబడుతుంది. మన మధ్యటువంటి గౌరవ గురువులు గౌరవ డేవిడ్ సుందర్ తరపులు నెరవేరినట్టుగా క్రిస్ట కార్యం కోసం ఈ పూజ స్వాగతించబడుతుంది. మరొకటి ప్రసాద వాక్కు దేవుడి చరిత్రను స్వీకరించినట్టుగా ఈ పూజ స్వాగతించబడుతుంది. నేడు నాగిపోగే యశస్విని తన జన్మదినానికి దేవాది దేవుడు అర్చనాన్ని దీన్ని ఆస్వాదించినట్టుగా ఈ పూజ స్వాగతించబడుతుంది. అదేవిధంగా మన ఆత్మీయులు, మన బంధువులు ఎవరైతే డిఎస్సి పరీక్షలు రాసుకున్నారో వారిని జ్ఞాపకం చేసుకుందా దేవాది దేవుడు వారికి మంచి ఉద్యోగాన్ని ప్రసాదించుకున్నారుగా ఈ పూజలో ప్రార్థన చేసుకున్నాం. చివరిగా మనందరి వ్యక్తిగత తరపుల కొరకై ఈ పూజలో ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. మనందరూ నిరంతరమైన ప్రార్థన చేయడానికి ఈ పూజలు స్వాగతించమని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. దేవుని ఆత్మను ప్రపంచమంతటిని ఆవరించింది. అది ఈ లోకమంతటిని ఒక్కటిగా ఐక్యపరుస్తుంది. నరుడు పలుకు ప్రతి పలుకు ఆత్మను తెలియదు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. పవిత్రములైన ఈ పరమ రహస్యములను కొనియాడ యోగ్యుల వద్దకు మన పాపములను ఒప్పుకుందాం. నేను నీ తట్టు కనులెత్తి చూశాను. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తి చూశాను. నేను నీ తట్టు కనులెత్తి చూశాను. Amen.
మనలను నిత్య జీవితంలో చేర్చును గాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ దినము మేము కొనియాడుచున్న ఈ పవిత్ర మహోత్సవము ద్వారా లోకమంతట వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను సంతోషపరచ పవిత్రపరచుచున్నాము. లోకమంతయు నీ పవిత్ర ఆత్మవరములతో పూరింపబడును గాక. పవిత్రాత్మ ద్వారా సువార్త ప్రచారమును ప్రారంభించిన దినములలో నీవు దయచేసిన అద్భుతవరములను నీవు ఈ నీ విశ్వాసులకు కూడా అనుగ్రహింపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలించెడి మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాను. వారందరూ పవిత్రాత్మతో నింపబడి అన్య భాషలలో మాట్లాడసాగిరి. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 11వ వచనం వరకు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 11వ వచనం వరకు. పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు వారందరూ ఒక చోట కూడి ఉండేది. అప్పుడు వేగముగా వీచు బలమైన
గాలి బట్టి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చొని ఉండిన ఇల్లంతయు నిండెను. అప్పుడు అగ్ని జ్వాలలు నాలుకల వలె వ్యాపించి అక్కడ ఉన్న ఒక్కొక్కరి వైపు నిలుచుట వారికి కనబడెను. వారందరూ పవిత్రాత్మతో నింపబడింది. అప్పుడు పవిత్రాత్మ వారికి శక్తిని అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలలో మాట్లాడసాగిరి. భూలోకములోని ప్రతి దేశము నుండి వచ్చిన దైవ భక్తులకు యూదులు యెరూషలేములో నివసించుచుండిరి. ఆ శబ్దము విని జనసమూహము అక్కడకు వచ్చెను. అప్పుడు ఆ యూదులలో ప్రతి వ్యక్తియు ఆ విశ్వాసులు తన సొంత భాషలో మాట్లాడుట విని కలవరపడెను. వారు విస్మయం ఉంది ఆశ్చర్యంతో ఇట్లు మాట్లాడుతున్న మీరందరూ గలిలీయులు కారా? ఇదేమి వీరు మాట్లాడున్నది మనమందరము మన సొంత భాషలో వినుచున్నామే. పార్తియా, మాదియా, ఏలాము, మెసొపొటేమియా, యూదయ, కపదోకియా, పొంతు, ఆసియా, ఫ్రిగియా, పంఫీలియా, ఐగుప్తు, సిరేనే దగ్గర లిబియా ప్రాంతముల నుండి వచ్చిన మనము, రోము నుండి వచ్చిన వారు, యూదులు, యూదా మతమున ప్రవేశించిన వారు, క్రేతేయులు, అరబీయులు మున్నగు మనమందరము దేవుడు చేసిన గొప్ప కార్యములను గురించి వీరు చెప్పుచుండగా మన సొంత భాషలో వినుచున్నాము. ఇది ప్రభువాకు. మనము అందరము ఒకే ఆత్మయందు ఒకే శరీరముగా జ్ఞానస్నానము పొందుతుంది. రెండవ పఠనము పునీత చిన్నప్ప కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 12వ అధ్యాయము 3వ వచనం నుండి 7వ వచనం వరకు మరియు 12వ వచనం నుండి 13వ వచనం వరకు. కనుక దేవుని ఆత్మచే మాట్లాడు ఏ వ్యక్తియు యేసు నాశనమగునుగాక అని పలుకజాలడని మీరు గ్రహింపవలెను. పవిత్రాత్మచే తప్ప ఏ వ్యక్తియు యేసే ప్రభువు అని అంగీకరింపజాలడు. ఆధ్యాత్మికములకు వరములు అనేకములు ఉన్నవి, కానీ వానికి వసవు ఆత్మ ఒక్కడే. సేవించుటలో అనేక పద్ధతులున్నవి, కానీ సేవలను అందుకుని ప్రభువు ఒక్కడే. సేవ చేయు సామర్థ్యములు అనేకములున్నవి, కానీ అన్ని సేవకులను అందరికీ ఒకే దేవుడు సామర్థ్యం నచ్చగును. అందరి మేలు కొరకై ఒక్కరికి ఆత్మ ప్రత్యక్ష అనుగ్రహింపబడినది. క్రీస్తు పెక్కు అవయవములు గల ఒకే శరీరము వంటి వారు. పెక్కు అంగములతో కూడినను శరీరము ఒక్కటియే కదా. అంటే యూదులమైనను అన్యులమైనను బానిసలమైనను స్వతంత్రులమైనను మనము అందరము ఒకే ఆత్మయందు ఒకే శరీరములోనికి బాప్తిస్మమును పొందింది. అందరము ఒకే ఆత్మను గురైన వారమైంది. ఇది అయిన వారు బాబు. హల్లెలూయా వచనము. హల్లెలూయా హల్లెలూయా. ఓ పవిత్రాత్మ వచ్చి నీ దాసుల హృదయములను పూరించుము. వారి యందు నీ ప్రేమాగ్నిని ప్రవహించుము. హల్లెలూయా.
20వ అధ్యాయము పవిత్ర వచనములు 19 నుండి 23 వరకు. అది ఆదివారం సాయం సమయం. యూదుల భయంచే శిష్యులు ఒక చోట తలుపులు మూసుకొని ఉండేది. యేసు వచ్చి వారి మధ్య నిలబడి, మీకు శాంతి కలుగునుగాక అని. అంతటా ఆయన వారికి తన చేతులను ప్రక్కన చూపగా ప్రభువును చూసి వారు ఆనందించారు. మరలా వారితో, మీకు శాంతి కలుగునుగాక, నా తండ్రి నన్ను పంపినట్లు నేను నిన్ను పంపుచున్నాను అని పలికారు. అట్లు పలికి ఆయన వారి మీద శ్వాస ఊది పవిత్రాత్మను పొందుడు. ఎవరి పాపములైనను మీరు క్షమింపని ఎడల అవి క్షమింపబడవు అని చెప్పారు. ఇది క్రీస్తు సువిశేషము. మా వాక్యము బోరుగా ఉంది కాబట్టి తక్కువగా చెప్పదలుచుకుంటున్నాను. ఇది చాలా గొప్పదైనటువంటి పండుగ. శ్రీసభకు పునాది అయినటువంటి ఈ గొప్ప పెంతెకొస్తు మహోత్సవం. ఎందుకు శ్రీసభకు పునాది అనేటువంటిది నేను మీకు తెలియజేస్తాను. పొలాల్లో గుడారాల్లో వేసి పంట రక్షణకై రాత్రి మొదలు కాపలా కాచి దేవుని సహాయములకై చేసేటువంటి గొప్ప పండుగ. యూదుల ఆచారం ప్రకారము యూద పూర్వవేదంలో అనేకమైనటువంటి పండుగలు ఉన్నాయండి. వాటిలో ప్రధానంగా 3 పండుగలు ఉన్నాయి. అదేంటంటే, ఒకటి గుడారాల పండుగ, రెండవది పాస్కా పండుగ, మూడవది ఈనాడు మనం జరుపుకోబోయేటువంటి పెంతెకొస్తు మహోత్సవం. ఈ గుడారాల పండుగ, పాస్కా పండుగ, పెంతెకొస్తు మహోత్సవం ఎందుకు మానవ జాతికి రక్షణను కలిగించేటువంటి పండుగలుగా మారాయి అనేటువంటిది నేను మీకు తెలియజేయబోతున్నాను. నేను చెప్పినట్లు పొలాల్లో గుడారాలు వేసి పంట సంరక్షణకై చేసేటువంటి కాపుదల దేవుని యందు జరిగింది అనేటువంటి విషయంలో వారు కృతజ్ఞత తెలుపుకునేటువంటి సమయం ఇది. ఇక పాస్కా పండుగ అనేటువంటిది ఏంటంటే, ఇది దాటి వెళ్ళేటువంటి పండుగ. పాస్కా కాలంలో అనేక మంది జనములు తన పంట పొలములను దేవుడు సంరక్షించి ఉన్నాడు. దేవుడు పంటను ఇవ్వడమే కాకుండా దేవుడు మన ఇంటికి ధాన్యం చేర్చుకునేటువంటి సమయంలో కూడా వాటిని సంరక్షించి ఉన్నాడు. అందుకు మనమందరం కలిసి దాటి వెళ్ళక ముందే, ఈ వసంత ఋతువు, గ్రీష్మ ఋతువులు ఉన్నాయి కదా, ఈ ఋతువులు దాటిపోకముందే మనమందరం గుడి దేవునికి కృతజ్ఞత. అది పాస్కా పుణ్యని రొట్టెల పండుగ. ఈ పెంతెకొస్తు మహోత్సవం అనేటువంటిది ఏంటంటే ప్రియులారా, దేవుడు నేను చెప్పినటువంటి విధానంలో క్రీస్తు ప్రభువు ఈ లోకంలోకి మానవ శరీరి అయి వచ్చి ఈ లోకంలో అనేకమైనటువంటి అద్భుత కార్యములను చేసి ఎంతో మంది కుష్ఠ రోగులను, వ్యాధిలో ఉన్న వారిని, బాధలో ఉన్న వారిని అందరినీ దృఢపరిచి వారి వ్యాధులను నయం చేసి స్వస్థపరిచి చివరికి తన అమూల్యమైనటువంటి రక్తమును నీ కోసము నా కోసము ఈ లోకంలో ఫలంగా ఇచ్చి శిలువ మీద కఠినమైనటువంటి మరణం పొందుతూ ఉంటారు. ఆ తండ్రి దేవుడు మరణంలో నుండి కూడా జయించి 40 రోజులు మనతో జీవించి, అంటే పులిగా అపోస్తలులతో జీవించి, ఆత్మరూపంలో వారితో జీవించి, ఇక 50వ రోజున పవిత్రాత్మ సర్వేశ్వరుడు చివరిగా ఈ లోకంలో ప్రత్యక్షంగా వారికి కనబడుతూ ఈ లోకాన్ని దాటి వెళ్ళిపోతున్నటువంటి సందర్భంలో ఈ పెంతెకొస్తు మహోత్సవాన్ని చేసుకుంటూ ఉంటున్నాం. మరి ఈ పెంతెకొస్తు మహోత్సవంలో చాలా మంది, ఎంతో మంది వ్యక్తులు మనము అపోస్తలుల కార్యములు చూస్తున్నట్లయితే 2వ అధ్యాయం 41వ వచనంలో మీరు చూస్తున్నట్లయితే, అక్కడ పేతురు గారు
అపుత్రుల ప్రథముడైనటువంటి పేతురు మహాశయుడు దేవుడు పంపినటువంటి ఆత్మను పొంది ధైర్యవంతుడై అక్కడ ఉన్నటువంటి యూదులకు ఈ వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. ఏమని చెప్తూ ఉన్నాడంటే, దేవుడు సత్య స్వరూపి, క్రీస్తు భగవానుడు సజీవదారి, ఆయన యందు మాత్రమే రక్షణ జరుగుతూ ఉన్నది. ఇక ఏ విషయం యందు ఈ లోకంలో ఏ విగ్రహముల యందు జరగలేదు అని వారికి తెలియజేస్తూ పవిత్రాత్మను పొంది ఉన్నటువంటి ఆయన దేవునికి ప్రత్యక్ష సాక్షిగా ప్రసంగిస్తూ ఉండగా దరిదాపు 3,000 మంది దేవుని నమ్మి ఒకేసారి బాప్తిస్మమును పొందుతూ ఉన్నారు. ప్రియులారా, ఆ 3,000 మంది బాప్తిస్మము పొందుతూనే ఈనాటి స్త్రీ సభ వ్యాప్తి. ఆ రోజు స్త్రీ సభకు ఆరంభం పలికి ఉన్నారు కాబట్టి ఈ రోజు విశ్వ స్త్రీ సభ ప్రపంచమంతటా వ్యాపించి ఉన్నది. మరి ఈ పెంతెకొస్తు విధానంలో మనకు జరిగేటువంటి అద్భుతం ఏమిటి, ఈ పెంతెకొస్తు పండుగ యొక్క పరమాత్మ ఏమిటి అని మనం గ్రహించినప్పుడు మొట్టమొదటిసారిగా యోహాను శుభవార్త 20:21-22 వచనాలు మీరు చదివినట్లయితే, ఆత్మను పొందినప్పుడు మన యొక్క పాపములు క్షమించబడతాయి. ఆత్మను పొందినప్పుడు మన పాపములు క్షమించబడతాయి. పవిత్రాత్మ సర్వేశ్వరుడు భార్య భర్తలను ఇరుగు పొరుగు వారిని ఏకము చేస్తాడు, ఐక్యపరుస్తూ ఉంటాడు. మరి ఆత్మదేవుడు మనలోనికి వస్తే మనకు ఏమి జరుగుతుందంటే ఆత్మకు ధైర్యాన్ని కలిగజేస్తూ ఉంది. ఈ ధైర్యం ఏ విధంగా కలుగజేస్తుందంటే 3,000 మందికి ఒకేసారి ధైర్యం ఇచ్చి ఉన్నాడు. దేవుడు పంపినటువంటి మనిషితో వారు పవిత్రాత్మ ప్రభావం వలన బాప్తిస్మం పొంది ఉన్నారు. మరి మనకు ఇక్కడ ఉన్నటువంటి జ్ఞాన వరము ఈ ఆల్టర్ చాలా బాగా పెట్టి ఉన్నారు. 7 బలములు, 12 అనుగ్రహము, ఇవన్నీ పవిత్రాత్మ ప్రభావము వలన ద్వారా వాటి పవిత్రాత్మ ప్రభావం ద్వారా మాత్రమే మనలోకి జనిస్తాయి, మనలోకి ప్రవేశిస్తాయని పవిత్రమైనటువంటి గ్రంథము తెలియజేస్తూ ఉంది. మీరు చదివినట్లయితే గలతీయులకు రాసినటువంటి లేఖలో మీరు చదువుతూ ఉంటారు. 1 కొరింథీయులకు రాసినటువంటి లేఖలో కూడా మీరు చదువుతూ ఉంటారు. మరి ఈ పెంతెకొస్తు మహోత్సవంలో చివరిగా ఏం చేయాలనుకుంటున్నానంటే, మనకు ఈ పండుగ ద్వారా పవిత్రాత్మ దేవుడు వస్తే మనకు లాభం ఏంటి? అవునా, వ్యాపారం జరుగుతూ ఉంటే నాకు లాభం లేకుంటే నేను నెక్స్ట్ మంత్కి వ్యాపారాన్ని 0 రీతిలో పక్కన పెట్టేస్తాను. మరి ఈరోజు ఈ పెంతెకొస్తు మహోత్సవం జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో ఈ పండుగ దినాన మనం పవిత్రాత్మను స్వీకరిస్తే లాభం ఏమిటి అనేటువంటి మనం చూస్తే, ప్రపంచ యుద్ధంలో 2వ ప్రపంచ యుద్ధంలో మిస్టర్ టామీ హర్మోన్ అనేటువంటి సైన్యాధికారి బ్రెజిల్ అడవులలో చిక్కుకొనిపోయి ఉన్నాడు. ఆయనతో పాటు 5 మంది సహోదరులు సైనికులు ఆయనతో ఉండి 4 ఆ అడవుల్లో చిక్కుకొని చనిపోతూ ఉంటారు ఆయన కళ్ళ ముందే. ఇక ఈ ఒక్కడే మిగిలిపోతూ ఉన్నాడు. గాఢాంధకారమైనటువంటి ఈ మబ్బులో ఏం చేస్తూ ఉన్నాడంటే పవిత్రాత్మ శక్తిని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తండ్రి, నేను ఈ అడవులలో నుంచి, ఈ గాఢాంధకారమైనటువంటి మబ్బులో నుండి నేను నా ప్రదేశానికి వెళ్ళినట్లయితే నీకు గొప్ప సాక్ష్యం ఇస్తానని అనేక క్రూర మృగముల ద్వారా ఆయన రక్షించబడి చివరికి బయటకు వచ్చినప్పుడు ఆయన అడిగితే ఆయన చెప్పినటువంటి సమాధానం ఏమిటంటే, పవిత్రాత్మ ప్రభావము ద్వారా మాత్రమే నేను ఈ లోకంలోనికి, ఈ అడవులలో నుండి నీ దగ్గరికి రాగలిగాను. ఇదంతా దేవుడు చేసినటువంటి మేలు. దేవుడు ఆత్మను పంపి వన్య మృగముల ద్వారా నన్ను రక్షించాడు అనేటువంటి గొప్ప సాక్ష్యం తెలియజేస్తూ ఉన్నాడు. మరి ప్రియుల మనకు పవిత్రాత్మ ద్వారా మనకేం జరుగుతుందంటే 2 విషయాలు మీకు ఆల్రెడీ చెప్పి ఉన్నాను. యోహాను శుభవార్త 20వ అధ్యాయము 21-22లో మీకు చెప్పినట్లు పాప క్షమాపణ అనేటువంటిది జరుగుతూ ఉంది. భార్య భర్తలు, ఇరుగు పొరుగు వారు అందరూ ఐక్యమయ్యి పవిత్రాత్మలో జీవిస్తూ ఉంటారు. మరి ఇంతటి పవిత్రమైనటువంటి సమయంలో ఆ దైవాది దేవుడు మనకు కూడా పవిత్రాత్మ శక్తిని దయచేయమని, అందుకు కావలసినటువంటి ఆత్మ ధైర్యం,
ప్రార్థన శక్తిని విశ్వాసము దయచేయమని పవిత్రమైనటువంటి దిగుబడి ప్రజల పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మనమందరం లేచి మన విశ్వాస ప్రకటనను ప్రకటించుకుందాం. శక్తి గల ప్రియ సహోదరి సహోదరులారా, మనం కళ్ళు మూసుకొని మనం ప్రవర్తించుకున్నాం. పరిశుద్ధ ఆత్మ దిగివచ్చినటువంటి యొక్క మహోత్సవాన్ని మనం ఎప్పుడైనా మనందరం కూడా మన ప్రయాణం ప్రభు వైపు ప్రతిష్ఠిస్తూ మనం మనోనేత్రాన్ని కలిసి చేతులు జోడించి ఆ పవిత్ర ఆత్మ సర్వేశ్వరుడు మన క్రీస్తును నూతనీకరించాలని, ప్రపంచాన్ని నూతనీకరించాలని ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం. మన కథోలిక క్రీస్తుల పరిపాలించినటువంటి 14వ లియో పాపు గారిని జ్ఞాపకం చేసుకుందాం. పాపు గారికి సహకరించినటువంటి ఆర్డినెన్స్ను, పీఠాధిపతులను, గురువులను, అభిషేకులందరినీ కూడా తన అభిషిక్త వర్మతో ఆ పవిత్రాత్మ సర్వేశ్వరుడు ఆవరింపు గట్టిగా ఉండాలని 14వ లియో పాపు గారి ఆధ్వర్యంలో శ్రీసభ 30 60 100 ఫలించేలాగా అందరం ఓ పరిశుద్ధాత్మా మాపై దిగి రావా, ఓ పరిశుద్ధాత్మా మాపై దిగి రావా. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకుందాం. రాష్ట్ర పాలకులు దేవుడు జ్ఞానము దయచేయాలన్న ఆనాడు సొలొమోను మహారాజును రాజును నడిపించినటువంటి ఆ పవిత్రాత్మ దేవుడు నేడు అన్యాయంతో, అవినీతితోనూ, ధన వ్యామోహంతో కొట్టుమిట్టులాంటి రాజకీయ నాయకులందరినీ కూడా పదవులను సమర్పిస్తున్నారు. మన దేశ రాష్ట్ర పాలకులపై పరిశుద్ధాత్మ అభిషేకము దండిగా నిండుగా కురిపించబడాలగున, జ్ఞానాన్ని వారికి దేవుడు అనుగ్రహించులాగున. ఓ పరిశుద్ధాత్మ మాపై దిగి రావా, ఓ పరిశుద్ధాత్మ మాపై దిగి రావా. అనాథాలతో బాధపడుతున్న వారిని మన సంఘంలోనూ, మన కుటుంబంలోనూ ఎవరైతే అనేక మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారో అన్నట్టు తెలుసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు స్వస్థనిచ్చే దేవుడు, తాకి నూతన వ్యక్తులుగా మార్చే దేవుడు. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను కూడా సమర్పించుకుందాం. ఆ పరిశుద్ధాత్మ సర్వేశ్వరుడు ప్రతి వ్యాధిగ్రస్తుని, రోగిని తాకి కొట్టి స్వస్థ చేకూర్చాలని, నూతన జీవమును వారిని ప్రసాదించాలని. ఓ పరిశుద్ధాత్మ మాపై దిగి రావా, ఓ పరిశుద్ధాత్మ మాపై దిగి రావా. జ్ఞాపకం చేసుకుందాం. మధ్యపల్లి విషయాల్లో 11 గ్రామాలను జ్ఞాపకం చేసుకుందాం. ప్రతి గ్రామం ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని ప్రభువును పంపిస్తున్నాం. అవిశ్వాసముతో జీవిస్తున్నటువంటి విశ్వాసులకు పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసాన్ని వారికి పెంపొందించాలని, నందిపల్లి విషయాల్లో ప్రతి ఒక్క విషయాలు, ప్రతి గ్రామం కూడా ప్రభు వైపు నడిపే గ్రామముగా, ప్రభు చెంత వచ్చే గ్రామముగా ప్రతి గ్రామాన్ని మాంసాలని ప్రార్థన చేద్దాం. ప్రతి కుటుంబాన్ని ప్రభువును పంపిద్దాం. గొప్ప దేవతలు కొలుస్తున్న వారైతే అన్ని దేవతలు కొలుస్తున్న వారిని కూడా ప్రభువును పంపిద్దాం. దేవాది దేవుడు మన నందిపల్లి విషయాల్లో ప్రతి గ్రామాన్ని కూడా
ప్రతి విశ్వాసం కూడా భాగాలని విశ్వాసాన్ని బలపరచాలని ఓ పరిశుద్ధాత్మ మాపై దిగి రావా. ఓ పరిశుద్ధాత్మ మాపై దిగి రావా. ప్రతి నామమును సేవ చేసి పూజ సమర్పిస్తూ వాక్య పరిచర్య చేస్తూ అనేక విధాలుగా సహాయపడినటువంటి మన సహాయ గురువులు వాళ్ళ నాయకుడు దిలీప్ కుమార్ బలి నిమిత్తమై కోరు వాళ్ళ లక్ష్యాన్ని వెళ్తుండగా ప్రార్థన చేద్దాం. దేవుడు వాళ్ళ ధరని కొంత దీవించాలని చేసిన కార్యంలో మరింతగా ముందుకు సాగాలని ప్రభుత్వం సాక్ష్యం ఇచ్చేలాగున అప్పగించబడిన విషయాలను తన బాధ్యతలను సరైన విధంగా నిర్వర్తించేలాగున ఫాదర్ గారికి ఆత్మ అభిషేకం తోడ్పాటు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థన చేద్దాం. ఓ పరిశుద్ధాత్మ మాపై దిగి రావా. ఓ పరిశుద్ధాత్మ మాపై దిగి రావా. ఈ మధ్యనే నూతన గురువుల అభిషేకాన్ని పొంది ప్రభుత్వ సాక్ష్యం ఇచ్చే జీవితాన్ని జీవించడానికి అంకితం చేసినటువంటి గొప్ప దేవుడు సుందరను సమర్పిద్దాం. దేవాది దేవుడు ఎన్నో విధాలుగా ఆయన అభిషేకించాడు. మరి మనటువంటి నూతన గురువులను దేవుడు దీవించి ఆస్వాదించాలన్నా తాను ఏ బాధ్యత అయితే వాళ్ళ సమవారు అప్పగించున్నారు సరైన విధంగా ఆ బాధ్యత నెరవేరుస్తూ ప్రభుత్వం సాక్షిపూర్వమైన జీవితాన్ని జీవించేలాగా చేయగల ప్రతి పని కూడా ప్రభుత్వం మహిమ చేకూర్చేలాగా దీని మనసుపడే తగ్గింపు స్వభావం కలిగి చిత్తశుద్ధితో త్రికరణ శుద్ధితో తన గురుగారు బాధ్యత నెరవేర్చేలాగా ప్రార్థిద్దాం. ఓ పరిశుద్ధాత్మ మాపై దిగి రావా. ఓ పరిశుద్ధాత్మ మాపై దిగి రావా. ఈ ఆలయంలో ఈ పెట్టుకోసం మహోత్సవం రోజున మన పనులన్నీ కూడా పక్కన పెట్టి పరిశుద్ధాత్మ ఆవరింపు కోసం అభిషేకం కోసం అరుదించిన అందరినీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు వర్ణం వల్ల అనేక విధాలుగా కఠిన వేడుగా అభిషేకించాలని ప్రార్థన చేద్దాం. మీరు మేరీ కోసం గ్రూప్ కోసం మన జయదాస్ గారి కోసం అదేవిధంగా పండిత్ ఆనందరావు కుటుంబ కోసం మనకు వంట చేసినటువంటి గ్రామ ఉపదేశాల కోసం ఇక ఎవరైనా అనేక విధాలుగా ఇతర పవిత్రులు కావచ్చు అనేక విధాలుగా సహకరించినటువంటి ప్రతి బిడ్డను కూడా ఆ పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేసుకోవాలని ఈ దేవాలయంలో ప్రతి బిడ్డను కూడా అనేక విధాలుగా అభిషేకించాలని తన కృపను అధికంగా కురిపించాలని ఆ విచారణలో యవనస్తులకు ఆత్మ ఫలాల సమృద్ధిగా దయచేయాలన్నా చిన్నారి బిడ్డ మంచి భవిష్యత్తు దయచేయాలన్నా నమ్మకంతో ప్రార్థన చేద్దాం. ఓ పరిశుద్ధాత్మ మాపై దిగి రావా. ఓ పరిశుద్ధాత్మ మాపై దిగి రావా. ఈ మూలన్నిటినీ క్రీస్తు ప్రభువునామమున తండ్రి. ఆమేన్. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అందుతున్న ప్రార్థన. ఓ ప్రభువా, మా ఈ అర్పణలను దయతో స్వీకరించు. నీవు వాగ్దానం చేసిన పవిత్రాత్మ మాకు నీ సత్యములను సంపూర్ణంగా తెలియజేసి ఈ పవిత్ర కార్యముల పరమాత్మను గ్రహించినట్టు మాకు తోడ్పడుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ప్రభువు మీతో ఉండుగాక. మీ మనస్సులలో ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడు
సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, నీవు ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుద్ధము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకన నీవు పాస్కా పరమ రహస్యమును నెరవేర్చుచు నీ కుమారుని ద్వారా నీ బిడ్డలుగా ఎన్నికైన వారిని ఈ రోజు నీ పవిత్రాత్మను ప్రసాదించుచున్నావు. శ్రీ సభ ప్రారంభ దశలో ఈ పవిత్రాత్మ సమస్త ప్రజలకు దైవ జ్ఞానమును సగి వివిధ భాషలను మాట్లాడు ప్రజలను ఐక్యపరచను, ఏక కంఠముతో ఒకే విశ్వాసమును ప్రకటించుటకు ఉపకరించెను. కావున పాస్కోత్సవ ఆనందముతో ప్రపంచమంతయు ఉప్పొంగుచున్నది. స్వర్గీయ శక్తులు దైవదూతల దళములు నీ మహిమను ప్రకటించుచు నీ వైభవమును నిరతము స్తుతించుట ఎట్లనగా దళాధిపతి అయిన సర్వేశ్వర, పరిశుద్ధులు మీరు పరిశుద్ధులు. దళాధిపతి అయిన సర్వేశ్వర, పరిశుద్ధులు మీరు పరిశుద్ధులు. పరలోకము భూలోకము మీ మహిమతో నిండినవి. పరలోకము భూలోకము మీ మహిమతో నిండినవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. దయాధిపతి అయిన సర్వేశ్వర, పరిశుద్ధులు మీరు పరిశుద్ధులు. ఏలిన వారి నామమున మోసేవారు ధన్యులు. ఏలిన వారి నామమున మోసేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. దయాధిపతి అయిన సర్వేశ్వర, పరిశుద్ధులు మీరు పరిశుద్ధులు. దయాధిపతి అయిన సర్వేశ్వర, పరిశుద్ధులు మీరు పరిశుద్ధులు. ఓ ప్రభువా, నీవు నిత్యముగా పవిత్రుడు, సర్వ పవిత్రతకు మూలైంది కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమానుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తమును అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఏలిన వారా,
కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారమోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉద్ధారము చాటెదము. మీరు మరలవచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమనస్సుకు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖంలో నిలిచి నీకు పరిచర్య చేయుటకు మన పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలివారము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసను జ్ఞాపకం ఉంచుకొనుము. మా 14వ నియోజక గురువును, మా సైనాల పౌర ప్రకాష్ పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణ చేయము. ఉత్థానము నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరం వల్ల చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని నీ తీవ్ర ప్రకాశంలో చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కథలు మరి మాతోను, పునీత దోదపదారితోను, పునీత అపోస్తలులతోను, ఆ దేవుని నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోను మా నిత్య జీవితంలో భాగం దయచేయి. మా ప్రభువారితో కలిసి నేను నీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా నీకు స్తుతించి మహిమపరచుదము. అందరం కలిసి ఆ కృపైక దేవుని మనస్ఫూర్తిగా ప్రార్థించుదాం, ఆరాధించుదాం. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగా పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసించము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షించు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించు. నీ దయానుగ్రహం పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడు.
మేము మోక్షమందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమను నిరీక్షించుచున్నాము. శాంతిని మీకు అనుగ్రహించుతున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుతున్నాను అని మీ అపోస్తలులతో రచించిన ప్రభువైన యేసు, మా పాపములను లెక్కింపక మీ స్త్రీ సభ విశ్వాసం వీక్షింపు, మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపు, యుగ యుగమును జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఒకరికొకరు సమాధానం తెలుపుతున్నారు. మాకు శాంతి దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రె పిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రార్థించుదాం. ఓ సర్వేశ్వర, మేము ఇప్పుడు భుజించిన ఈ దివ్యాహారం
పవిత్రాత్మ వర ప్రభావమున మా సంపూర్ణ రక్షణకు ఉపకరించుగాక. నీ పవిత్రాత్మ వివిధ వరములు మాకు ఎల్లప్పుడూ దయచేసి మేమందరము ఐక్యముగా జీవించినట్లు తోడ్పడుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. దేవుని విశిష్ట ఆశీస్సులకై ఈ సేవలో వచ్చి ప్రార్థించేయండి. కాంతి పుంజములు తండ్రి దేవుడైన సర్వేశ్వరుడు ఆదరణకర్త అయిన పవిత్రాత్మను తన శిష్యులపై కృపరించి వారి మనస్సులను వికసింపచేసే ఆ ప్రభువు మేము ఆనందముతో దీవించి పవిత్రాత్మ వరములను నీకు అమితముగా ప్రసాదించునుగాక. ఆమేన్. శిష్యులపైకి దిగి వచ్చిన అద్భుతమైన అగ్ని జ్వాల మీ హృదయముల నుండి సమస్త దుష్టత్వమును తొలగించి పవిత్రమైన వెలుగుతో మీకు నింపునుగాక. క్రీస్తు ఉత్థానమును గురించి శిష్యులు ప్రబోధించినప్పుడు ఒక భాషలో చెప్పిన దానిని అనేక భాషలలో గ్రహించినట్లు పవిత్ర ఆత్మ అనుగ్రహించెను. ఆ పవిత్రాత్మయే మీ విశ్వాసమును పదిలపరిచి మీరు దేవుని దర్శించు భాగ్యము దయచేయునుగాక. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మీపైకి దిగి వచ్చి సర్వదా మీతో ఉండునుగాక. పూజ సమాప్తమైనది. హల్లెలూయా హల్లెలూయా. వందనములు. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు గాయక బృందం చివరికి పాడుతుండగా నూతన గురువులు పీఠం మధ్య ఉంటారు. నూతన గురువుల యొక్క కరములను చేతులను ముద్దాడుతూ వారికి కాంగ్రాచులేషన్ తెలియజేద్దాం. అవకాశం ఇచ్చినటువంటి గురువు స్వామి గుడిమే బాలసుందరం గారికి కృతజ్ఞతలు మరియు సహాయక గురువు స్వామి గురు శ్రీ నాగిపోటు దిలీప్ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. మీ అందరికీ నన్ను మనస్ఫూర్తిగా వినినందుకు విన్నారో నిద్రపోయారో నేను మనస్ఫూర్తి మీరు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్.